హరిరామ జోగయ్య వారసుడికి జగన్మోహన్ రెడ్డి భారీ ఝలక్ ఇవ్వబోతున్నారా? నామినేషన్ కంటే ముందే హరిరామ జోగయ్య వారసుడికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి సీటును కేటాయించబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, హరిరామ జోగయ్య గారి కొడుకు సూర్యప్రకాష్కి జగన్మోహన్ రెడ్డి భారీ ఝలక్ ఇవ్వబోతున్నారని, ఆయనకి నామినేషన్ కంటే ముందే ఓడిపోయేటువంటి సీట్ని కేటాయిస్తున్నారని, పాలకొల్లు నుంచి ఆయన్ని పోటీ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, కానీ పాలకొల్లులో అది టీడీపీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో సూర్యప్రకాష్ గారు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలని యోచనలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా సూర్యప్రకాష్ గారు కనుక పాలకొల్లు నుంచి పోటీ చేస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓటమి తథ్యమా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మొన్నటిదాకా పాలకొల్లు ఒక 25,000 30,000 మెజార్టీ ఆధిక్యత వస్తుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గారికి అని చెప్పి భావించారు. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఇంకొక 5 నుంచి 10,000 పెరుగుతుంది. ఓకే, 40,000 పైన వచ్చే అవకాశం ఉందంటారు? నిస్సందేహంగా, అందుట్లో అనుమానం ఏం లేదు. రెండోది, మీరు అన్నట్టు ఈరోజు తండ్రి నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే తలంపుతోటి రోజుకు ఒక లేఖ సంధిస్తూ చాలా చికాకు కలిగించిన మాట వాస్తవం. ఆయనకు మేలు కంటే కూడా కీడే చేశాడని చెప్పని వాళ్ళే భావిస్తున్నారు. సహజంగా ఎలా ఉంటుందంటే అండి, ఒక విషయం చెప్తాను మీకు. నేను మామూలుగా నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అనుకోండి, నా మేలు కోరే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వచ్చి దానివల్ల ఫలానా పొరపాటు ఇలా జరుగుతుంది, సరిదిద్దుకోరు అబ్బాయి అని చెప్పి చెబుతారు. నా మేలు కోరేవాళ్ళు. నన్ను కీడు చేయాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే దాని గురించి చర్చ బహిరంగంగా అందరికీ తెలియపరుస్తారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి బలపడుతూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని కొంతమంది, గతంలో బాధ్యత తీసుకుని ఆయన ఓటమికి కారణమైన వాళ్ళు కొంతమంది, అందుట్లో వీళ్ళ తండ్రి గారు ఇదే భీమవరంలో ఆ రోజు చిరంజీవి గారికి పాలకొల్లులోనూ భీమవరంలో ఈయన్ని తీసుకొని ఇద్దరికి కూడా బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పని గెలిపిస్తానని చెప్పి 2 చోట్ల ఓడిపోవడం కూడా జరిగింది. మరి హరిరామ గారు ఆ బాధ్యత తీసుకోలేదు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీగా మంత్రిగా చేశారు, వివిధ పదవులు నిర్వహించారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష గురించి నేనేదో కాపులకి మా కాపు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, దాని నా వంతు సాయం చేస్తానని చెప్పని నమ్మించేసి ఆ విధంగా ప్రచారం చేసి వాళ్ళ భ్రమల్లో పెట్టి వాళ్ళ బలాలని బలహీనతల్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాకుండా వీళ్ళు వెనకమాలుండి చేయడం కూడా జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలియగా దాన్ని గుర్తించేసి వీళ్ళని దూరంగా పెట్టాడు. ఈయన కావచ్చు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కూడా కావచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ వెళ్ళి నిన్నదాకా మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కోరుకున్నటువంటి హరిరామ జోగయ్య గారు ఈరోజు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇక్కడ పార్టీలో చేరాడు. అంటే దీన్ని బట్టి స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఆ కాపు సంఘాలకు కావచ్చు, ఆ కాపు సంఘ నేతలకు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు కావచ్చు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దాకా ఇటు ఉన్నట్టు నటించేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లుగా ఉన్నారని చెప్పని భావించాల్సి వస్తుంది. వాళ్ళు చాలామంది కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేను ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ రోజు చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని వీళ్ళైతే కోరుకోలేదని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ముఖ్యమంత్రి అయ్యే విధంగా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అది తప్పెవరిదన్నా కావచ్చు. ఈరోజు నింద మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తున్నారు కాబట్టి వీళ్ళు, అది వీళ్ళ పాత్ర కూడా ఎంత ఉందని చెప్పి ఈరోజు ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఇక ఆయన మీరు అన్నట్టు ఎన్నికల ముందే ఆయన చేర్చుకున్న తర్వాత పాలకొల్లు ఇచ్చారు అంటేనే ఓడిపోయే, ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని నెల్లూరు వరకు ఈ 9 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత ఆ పరిస్థితి మీరు చెప్పేదాని ప్రకారంగా 9 జిల్లాల్లో 9 స్థానాలు కూడా రాంటారు. నిస్సందేహంగా అనుమానమే లేదు. ఓకే, కొన్ని జిల్లాల్లో అయితే వీళ్ళు బోణి కూడా కొట్టరు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క స్థానం కూడా వచ్చిందనే మాట మర్చిపోండి మీరు. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలో 1-2 చోట్ల నువ్వాన్ని అన్నట్టు ఉంది తప్ప మిగిలిన 17 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకోబోతోంది. ఓకే,
కాబట్టి మిగిలిన చోట్ల అదిగే నేను చెబుతుంది, కొన్ని జిల్లాల్లో వీళ్ళు బోని కూడా కొట్టకపోవచ్చు. పరిస్థితి అలా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎట్టొకటి అడ్డుకట్ట వేయాలని నిన్నటిదాకా ప్రయత్నం చేశారు. ఆ పొత్తు వీళ్ళు కలిసి ప్రయాణం చేయకుండా పొత్తు సఫలం కాకూడదని చెప్పని బాగా ప్రయత్నం చేశారు. కానీ అది ఇంకా రోజు రోజుకి బలపడింది. కానీ పాలకొల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు చాలా ఉన్నాయి కదా. అక్కడ కాప ఇంకో కులం, ఏ కులం వాళ్ళు ఆ కులానికి ఓట్లు వేస్తే వాళ్ళే గెలుస్తారు కదా. కాబట్టి ఏ కులం కూడా ఏ పార్టీ ఏమిటో సంపూర్ణంగా లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి రాజకీయంగా కొన్ని పనికొస్తాయే తప్ప ఏది కూడా ఏ కులం కూడా ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా ఉండదు. కాకపోతే అత్యధికులు ఉండొచ్చు, అంతేగాని ఒక కులంతో ఏ పార్టీ కూడా మనుగడ సాగించదు. అక్కడ ప్రజల్లో మంచి పేరుండి ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి అవినీతి మీద రోజు పోరాటం చేస్తున్నటువంటి రామానాయుడు గారు బలంగా ఉన్నారు అక్కడ. అలాగే మొన్న అంత వ్యతిరేకత దాంట్లోనే ఆయన అంత ఆధిక్యతోటి గెలవడం జరిగింది. ఈ తర్వాత దానికి 2 3 చూడడానికి వీల్లేదు, అభ్యర్థులు లేరు అక్కడ ఆయనకి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల్లో రోజు రోజుకి రామానాయుడు గారు బలపడతా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనం అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో అందుకొచ్చిన అవకాశం నిన్నదాకా వాళ్ళ మనిషే, కాకపోతే అప్పుడు దాకా బయటపడలేదు. ఇప్పుడు బయటపడి పార్టీలో చేరాడు కాబట్టి ఇంకో బలిపశువుని అక్కడ బయటెత్తున్నారు. బలిపశువుని చేయటమే రామానాయుడు గారి మీద ఈ అబ్బాయిని నిలబెట్టారంటే ఈ అబ్బాయిని బలిపశువుని చేయటమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దానివల్ల ఆయనకు వచ్చే నష్టం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే ఉపయోగం లేదు. కానీ హరిరామ జోగయ్య గారు చేయని పదవి లేదు, అంటే ముఖ్యమంత్రి పదవి తప్పితే మిగతా మంత్రిగా పనిచేశారు, ఆయన శాసనమండలిలో పనిచేశారు, శాసనసభ్యులుగా పనిచేశారు, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు, ఎంతో అనుభవం ఉంది. ఆయన వాళ్ళ కొడుకుని గెలిపించుకునే పరిస్థితి లేదంటారా పాలకొల్లు? లేదు, అందుట్లో అనుమానమే లేదు, అందుట్లో అనుమానమే లేదు. ఆయన ఇప్పుడు ఒకప్పుడు పార్టీల అండతోటి ఆయన ఎదిగాడే తప్ప ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆయనకున్న ప్రజాదరణ వల్ల ఆయన నాయకుడికి ఎదగల. ఓకే, కాకపోతే పెద్దవాడు అనేక పదవులు చేశాడు కాబట్టి ఆయన గౌరవించారు. అంటే కాపు నేతగా ఆయనకి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో కాపులు ఆయన వైపు నిలబడే ఆ పరిస్థితి లేదని చెప్పింది. ఒక వ్యక్తి అమ్మట ఒక కులం మొత్తం ఎప్పుడు నిలబడదు, అత్యధికులు ఉంటారేమో. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లుంటే 1,01 ఓటు ఎవరికైతే పడుతుందో వాళ్ళు కదా ఆధిక్యతలో ఉండేది. ఆ 1,01 ఓట్లు ఒకే కులానికి ఎక్కడా లేవు కదా. ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అందరూ కలిస్తేనే వాళ్ళు రాజకీయ నాయకులకు ఎదుగుతారు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. కాబట్టి ఏంటంటే ఆ కులం వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగట్టి ఒక కుల నాయకుడిగా వీళ్ళు సఫలీకృతం చేయాలని ప్రయత్నం చేశారు. ఆయన దాని నుంచి బయటపడి నేను ఒక కులాన్ని కాదు అందరూ నాకు కావాలని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు. వీళ్ళు ఇంకా ఏ కాడికి ఒక కులాన్ని ముద్రేసి ఆయన ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం వీళ్ళు ఎలాంటి సహాయం కూడా చేయలేదనేది మాత్రం వాస్తవం. నిన్న కూడా హరిరామ జోగయ్య ఒక లేఖాస్త్రాన్ని సంధించి నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ శ్రేయస్సునే కోరుకుంటాను. అదేనండి, ఇందాక మీకు చెప్పాను కృష్ణ గారు, శ్రేయస్సు కోరుకునే వాళ్ళు మన లోపాలు ప్రపంచానికి తెలిసేటట్టు మాట్లాడరు కదా, సరి చేసుకోమంటారు. పెద్ద ఆయనగా వచ్చి గౌరవించి కూర్చొని మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా అని చెబితే బాగుంటుంది కదప్ప. ప్రజలకు అందరికి ఇట్లా తెలియజేస్తున్నారు అంటే అది మేలు చేసినట్ట కీడు చేసినట్ట? నిస్సందేహంగా కీడు చేసినట్టే. మిగిలిన వాళ్ళు ఎందుకు రాయట్లేదు? మిగిలిన పార్టీలు జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇలా జరగట్లేదు కదా, నువ్వే ఎందుకు చేస్తున్నావు? కాబట్టి మేలైతే చేయట్లేదు, కీడే చేయడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేశారనేది మాత్రం సుస్పష్టం. ఈరోజు ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అది ఇంకా వాస్తవం అని చెప్పి అందరికీ నమ్మకం ఏర్పడింది. ఓకే.